మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, మహేష్ గౌడ్కి పీసీ ఇవ్వడం జరిగింది. సరే, ఏ కోట వచ్చినా వెనుకబడ్డ తరగతుల వారికి ప్రాముఖ్యతనివ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎవరు అన్ని అబద్ధ బీఆర్ఎస్ మాట్లాడే మాటలకి ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల పాలు చేసి నాశనం పట్టించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇవాళ రైతుల గురించి కానీ సామాన్ల గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. ఎమ్మెల్సీ కవిత గారు పింక్ బుక్ అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా 2-3 స్కాములు పాములై కరిచే పరిస్థితుంది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఆవిడ చేసిన స్కాములు బుట్టలోంచి బయటకు వచ్చి పాములై కరిచే పరిస్థితుంది. ఆవిడ టీఆర్ఎస్ పార్టీలో 4 ముక్కలాట నడుస్తూ ఉంది. ఎవరికి వారు అధికార ప్రాపకం కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహిళలకి మంత్రివర్గంలో 5 ఏళ్ళు చోటు ఇవ్వకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కవితమ్మ గారు మహిళగా ఆనాడు ఈ పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదని ఫస్ట్ కవితమ్మ గారు జవాబు చెప్పాలి. 2014 నుంచి 18 వరకు మహిళలకి క్యాబినెట్లో స్థానం లేకుంటే కవితమ్మ గారు మీరు ఎక్కడున్నారు అప్పుడు ఎందుకు అడగలే? దాని జవాబు చెప్పి తర్వాత మహిళల గురించి మాట్లాడాలి. दे माइनॉरिटी को भी देंगे, बीसी को भी देंगे आने वाले टाइम पे. अरे